వీళ్ళేమంటారంటే అంటే ఇప్పుడు మీరు చెప్పినోళ్ళంతా గతంలో ఉన్న వాళ్ళు మోసపోయో లేకపోతే ఇన్‌కేస్ వేరే ఏదన్నా అయ్యి వాళ్ళకి వాళ్ళుగా మీడియా ముందుకొచ్చినోళ్ళు. బట్ ఈయన మాత్రం అంటే వాళ్ళది జస్ట్ ఎంగేజ్‌మెంట్ అయింది. అయినంత ఏం మాత్రానే తప్పే ఇట్లా మీరిద్దరు విడిపోతారనడం ఎంతవరకు కరెక్ట్ ఏం అనుకోవచ్చు? కరెక్ట్ ఆయన జాతకం చెప్పాడయ్యా. ఏంటి జాతకం చెప్పాడు. అంటే వాళ్ళు అది అడగలేదు అని కొంతమంది అంటున్నారు గదా! వాళ్ళకి లేదు కందకు లేదు దొరద మీకెందుకయ్యా చెప్పాడు. నాగ చైతన్యకైనా నాగార్జునకు లేదు దొరద మీకెందుకు, అది కందకు లేని దొరద కత్తిపేటకు ఎందుకని ఆయన చెప్పింది వాళ్ళ గురించి. వాళ్ళు అది హెచ్చరికగా తీసుకున్నారేమో వాళ్ళు. కంప్లైంట్ ఇచ్చింది వేరే వాళ్ళు ఇచ్చారు గదా! వేరే అదే అదే అన్నాక మీకెందుకు దొరదని హ్మ్. ఇచ్చింది. ఎఫెక్టెడ్ ఎవరు? ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఎవరు? నాగార్జున, నాగ చైతన్య వాళ్ళు కదా ఇచ్చుకోవాలి. హ్మ్. వాళ్ళు మూసుకుని కూర్చుని మీకెందుకని కందకులే దొరద కత్తిపేటకు ఎందుకని ఉన్నలా ఆయన చెప్పాడు. వాళ్ళ గురించి చెప్పాడు. వాళ్ళ కోపం వస్తే వాళ్ళు చూసుకుంటారు, లేదంటే అది హెచ్చరికగా తీసుకుంటారేమో. పోయినసారి చెప్పింది జరిగింది, ఇది జాగ్రత్తగా తీసుకుందాం. సో ఈ నెక్స్ట్ నిశ్చితార్థమే కదా పెళ్ళప్పుడు, పెళ్లి ముహూర్తం ఇంకొంచెం బలంగా గట్టిగా ఉండేట్టు చూసుకుందామని తీసుకుంటారేమో. కందకు లేని దొరద మీకెందుకు కత్తిపేటకు ఎందుకని వాళ్ళకి విషయం ఆయన చెప్పింది వాళ్ళకి. వాళ్ళ కోపం వస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు తప్ప మీకెందుకని హ్మ్. మీరేదో సొంతపూసలాగా మీరేమీ అసలు పర్సనల్ విషయాలు ఎంటర్ అవునట్టు ఒకటి ఏదైనా జరిగితే రిపీట్ చేసి వెళ్ళిపోయి దూరిపోయి అన్నీ చేస్తారు. మీరు సొంతపూసలాగా మీకేమో రైట్ ఉంది వేయటానికి. ఆయన చేశాడు తప్పు అయితే చూసుకుంటారు. తప్పైతే వాళ్ళు ఎవరి మీద చేశాడు ఆయన? నీ మీద చేయలే, నా మీద చేయలే, పబ్లిక్ చేయలే. ఆయన ఇచ్చిన విజన్ ఓన్లీ ఫర్ నాగ చైతన్య శోభితకి. సో దాని మీద కోపం వస్తే నాగ చైతన్యకి రావాలి, శోభితకి రావాలి, నాగార్జునకి రావాలి, వాళ్ళ కుటుంబానికి రావాలి, ధూళిపాళ్ళ కుటుంబానికి రావాలి. వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వాలి అంటే దాని అర్థం వాళ్ళు దీన్ని ఒక హెచ్చరికగా తీసుకుండొచ్చు. అయ్యే పోయినసారి చెప్పాడు మనం వినలేదు, ఆయన చెప్పినట్టు జరిగింది. సో ఈసారి చెప్తున్నాడు ముహూర్తం కరెక్ట్గా పెట్టలేదని. సో రేపు పెళ్లి ముహూర్తం అయినా జాగ్రత్తగా చూసుకుని దానికి ఏం చేద్దాం అనుకోవచ్చు, హెచ్చరిక తీసుకుని ఉండొచ్చు. అసలు వాళ్ళు ఊరినే ఉంటే కొసరోళ్ళకి మీకెందుకని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేణుస్వామి గారు ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు అది వాళ్ళ కోపం వస్తే ఆయనకి రావాలి, ఆయన ఇచ్చుకోవాలి. మీకెందుకు మిగతా వాళ్ళకి ఏ సంబంధం అని. ఓకే. వేణుస్వామి గారి వైఫ్ కూడా ఇందాక అంటే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది మీరు చూసారో లేదో తెలియదు. చూడలేదు. సో ఏంటంటే ఆమె మాక్సిమం అంటే ఏంటి ఇప్పుడు నా భర్త మద్దతుగానే అంటుంది. అంటే ఏంటంటే చేసింది తప్ప ఏమంటుందంటే నా భర్త చేసింది తప్పే అని అంటుంది. మళ్ళీ సేమ్ టైం ఆయన్ని సమర్థిస్తుంది. అంటే రెండు విధాలుగా ఆమె మాట్లాడడం. ఇప్పుడు నేను మాట్లాడట్లా, ఆయన చేసింది తప్పే. ఏది జగన్ ఓడిపోతాడు అని చెప్పడంలో ఆయన ఛాలెంజ్ చేసి ఖచ్చితంగా ఓడిపోతాడు, బల్ల గుద్ది చెప్పటం ఓడిపోతాడు అని గట్టిగా ఆఖరి నిమిషం దాకా చెప్పడం తప్పే. అది తప్పని ఒప్పుకున్నాడు ఆయన. తప్పు అయిపోయింది, నా లెక్క ఎక్కడ తప్పిందో దేవతలకి క్షమాపణ చెప్పుకోవడానికి లెక్క తప్పిందో తప్పు అయిపోయిందని చెప్పాడు. ఆయన ఒప్పు అయిపోయినా చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడచ్చు కదా. ఒప్పు అయిపోయిన చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి క్రెడిబిలిటీ వచ్చి, ఆయన గతంలో క్రెడిబిలిటీ ఉంది కనుక అది రాలేదని కొంతమంది జ్యోతిష్కులు, వాళ్ళకంత పాపులారిటీ లేదు, వాళ్ళకంత లేదు అని ఈర్ష్యతోటి ద్వేషంతో వాళ్ళు ఎవడో ఏదో చెప్తూ ఉంటారు. ఒకే ప్రొఫెషన్లో ఉన్నా ఆయనకు అంత ఉంది మాకెంత లేదని ఉంటుంది నార్మల్గా ఏ ప్రొఫెషన్లో అయినా. ఆ జలసీతో మాట్లాడేవాడు చాలామంది ఉన్నారు. కనుక ఆయన చేశాడు తప్పు, ఒప్పుకున్నాడు. అనేక విషయాలు ఆయన చెప్పినవి అయినాయి. అయినట్ల గురించి మాట్లాడారుగా. మరి అయినప్పుడు పొలమాలు వేసావా నువ్వు నేను వెళ్ళి ఏమైనా ఆయనకి బాగా చెప్పారండి అని వేయలేదుగా. ఆయన ఇప్పుడు ఆయన చెప్పినవి కరెక్ట్ అయినప్పుడు పొలమాలు అయినప్పుడు, చెప్పినవి ఫెయిల్ అయినప్పుడు అవమానించి మాట్లాడటం ఏమి పద్ధతి అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేణుస్వామి గారి వైఫ్ ఇందాక రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా ఆమె ఏమంటుందంటే ఇప్పుడు అంటే కొంతమంది మీడియా వాళ్ళని లేకపోతే వీళ్ళని కూడా ఏంటంటే ఆమె కొంచెం ఏంటంటే వ్యంగ్యంగా మాట్లాడడం, లేకపోతే ఏంటంటే ఇలా చేస్తున్నారు తప్పు అని వీళ్ళని తప్పు చేస్తున్నారు. అసలు చేసింది ఆయన వాళ్ళ భర్త చేశాడు, వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు. మధ్యలో మీడియాకి ఏమి దోల మీడియాకి ఆమె అంటుంది కదా ఆమె అనాలి, ఏమి దోల మీకు. అది ఏదన్నా నాగార్జున రియాక్ట్ అయితేనో నాగ చైతన్య రియాక్ట్ అయితేనో రండి. ఆయన అన్నది ఆయన ఇచ్చింది నాగ చైతన్య శోభిత విషయంలో ఇచ్చారు. వాళ్ళ విషయం మాట్లాడాడు ఆయన. కోపం వస్తే వాళ్ళకి రావాలి,
వాళ్ళు కేసు పెట్టాలి. అంటే వాళ్ళు సామాజిక బాధ్యత కూడా ఇచ్చామని చెప్పేసి అంటే ఒక ఎవడు వ్యక్తి- వీళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తారా? సామాజిక బాధ్యత అంటే తీసుకుంటే వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు బొక్కలో వేయచ్చు. అంటే ఏంటి సార్ రీజన్ ఏం లేదు, వాళ్ళు అడ్డదిడ్డంగా ఆధారాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా న్యూస్లు స్ప్రెడ్ చేయట్లా. ఏ ఆధారాలు లేకుండా ఎన్ని న్యూస్లు చూస్తున్నాం ఆధారాలు లేకుండా, ఏ అథెంటిసిటీ లేకుండా. వాడు అన్నాడు వీడు అన్నాడు అభిజ్ఞ వర్గాలు చెప్తుంది పేరు చెప్పడానికి ఇష్టపడిన ఆఫీసర్ చెప్పాడు ఇలానే వేసేస్తారు కదా. అవి తర్వాత తప్పు తెలినాక తప్పు క్షమించండి మేము తప్పు న్యూస్ చేసామని చెప్తున్నారా ఎక్కడైనా? వీడు శుద్ధపూసలాగా మాట్లాడగలుగుతా. ఇవాళ జర్నలిజం మన రాష్ట్రంలో జర్నలిజం అలాగే ఉంది, జర్నలిజం మొత్తం ఉంది. మీరేదో శుద్ధపూసలని మిమ్మల్ని గురించి అన్నట్టు మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే మిమ్మల్ని మాట్లాడరు. మీరు కేసులు వేస్తారంటే డిబేట్లు పెట్టి ఇంకొక పురోహితుని ఏమన్నా ఇంకొక జ్యోతిష్కుడు ఏమన్నా కూర్చోబెట్టి సీట్లో ఆ జ్యోతిష్కుడు ఆయన ఏదో జాతకం చెప్తాడు, ఆయనతోటి ఈయన టైం అయిపోయింది లేకపోతే ఈయనకి త్వరలో ఇదవుద్ది ఇవన్నీ చెప్పిస్తూ ఉంటే మరి మాట్లాడరు. మీకైనా మాట్లాడే హక్కు ఉంది, ఆవిడకి లేదా హక్కు? ఆవిడ ఇంకో మాట కూడా ఏమన్నదంటే అంటే మంచు విష్ణు గారు కూడా కాల్ చేసి పొలైట్గా మాట్లాడా అని చెప్పుకుంటూనే అంటే ఏంటంటే కొంచెం వెటకారంగా కూడా మాట్లాడిన సందర్భం. ఇప్పుడు ఆయన ఇలా ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు నాగార్జునకు లేనిది లేకపోతే వీళ్ళకి లేనిది మిగతా వాళ్ళకి ఎందుకంటే, సో ఆయన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఆయన ఫోన్ చేసి ఎందుకు అమ్మాయి ఇలా చేశారని మంచి పద్ధతిలోనే మాట్లాడాడంట. సో అయినా కానీ కొంచెం వెటకారంగా మాట్లాడుతున్న దాఖలాలు కనిపిస్తాయి. ఏం వెటకారం ఏం మాట ఉన్న మాట్లాడుతుందని మీరు అంటే ఎట్లా? ఆ మాట చెప్పండి, ఈ మాట వెటకారమా లేకపోతే సవ్యమైన మాట అని చెప్పు. ఏముంది ఆవిడ వాడిన పదం ఏంటి? ఎందుకమ్మా అట్లా చెప్పడం ఎందుకు ఏంటి అని పొలైట్ గానే మాట్లాడారు విష్ణు గారు. సో మాట్లాడని ఆమె చెప్తుంది, చెప్పుకుంటూనే మళ్ళీ వ్యంగ్యంగా కొంచెం ఏమిటి వ్యంగ్యంగా ఏం ఉన్నాయమ్మా, డైలాగులు వాడద్దు. లేదు సార్ అంటే వ్యంగ్యంగా మాట్లాడింది వ్యంగ్యంగా ఏమిటి ఆ పదం ఏంటి? అమ్మ వ్యంగ్యంగా వాడిన పదం ఏంటి? వ్యంగ్యంగా మాట్లాడిన పదం ఏంటంటే రూడ్గా, అంటే ఇన్ కేసు ఏంటంటే ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఒక మాట ఫోన్ చేసి సార్ ఎందుకమ్మా ఇలా మాట్లాడారని పొలైట్గా ఆయన ఒక మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతగా ఆయన ఫోన్ చేశాడు సార్. అంత పెద్ద వ్యక్తి చేసినప్పుడు అంటే ఏంటంటే మాట్లాడినప్పుడు కనీసం రెస్పాన్స్ కాకుండా అంటే మిగతా వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆయన చేసిన తప్పే కదా. మీకు తెలుసా రెస్పాన్స్ అవ్వలేదని? ఎవరు సార్ వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు తెలుసా? విష్ణు మాట్లాడారు సార్, ఆయన వీడియో కూడా రిలీజ్ చేశాడు. అవును, ఇంకేంటి ఇంకేం మాట్లాడుతుంది? ఏదో వ్యంగ్యం మీరు ఏదో పదాలు ఉన్నాయి కనుక వ్యంగ్యంగా ఉంది, రోడ్డుగా ఉంది, రూట్గా ఉంది. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఆవిడ మాట్లాడే దాంట్లో వ్యంగ్యం ఏముంది? ఆవిడ ఫోన్ చేశారు మాట్లాడారు చెప్పింది. వ్యంగ్యంగా ఏం మాట్లాడింది? వెటకారంగా ఏం మాట్లాడింది? డోంట్ యూస్ వర్డ్స్. ఆవిడ మాట్లాడింది వ్యంగ్యము అంటున్నావు. నేను కాదు అనేది. ఇన్ కేస్ మాట్లాడితే కింద కామెంట్ సెక్షన్ లో కానీ మిగతా కమెంట్ లో ఏమో దరిద్రం కమెంట్లు. వాడు ఎవడో అడ్రస్ వాడు పేరు పెట్టుకుంటారు ఇక ధైర్యం లేదు సన్నాసులు. కమెంట్లు రాసే నా కొడుకులను నేను కేర్ చేయను. అర్ధరాత్రి అమావాస్య అబ్బా అమ్మ వద్దు అంటే పుట్టుకొచ్చిన బాపత వాళ్ళు వాడి పేరు కూడా పెట్టుకోలేడు, వాడు కాంట్రాక్ట్ పెట్టుకోలేడు, ఏదో టికెట్ పెట్టుకుని ఏదో కామెంట్లు ఏదో చేస్తాడు సన్నాసులు. ఆ కామెంట్లు విలువ ఇచ్చి దాని మీద రియాక్ట్ అవ్వమంటాడు సన్నాసులు. వాళ్ళ బుద్ధి వాడికి వేరే పని పాటలేదు. వాడు దమ్ముంటే వాడు పేరు పెట్టుకొని మాట్లాడాలి. వాడి పేరు పెట్టి మాట్లాడాలి. అది కూడా ఏదో సిఎస్ఆర్ అంటాడు, ఏదో కేకేపీ అంటాడు, పెట్టేస్తాడు, ఏదో నోటికి వచ్చింది రాసేస్తాడు. ఆ సన్నాసులది ఆ దౌర్భాగ్యులది ఆ కమెంట్ల గురించి మనం చర్చ చేద్దామా? ఆవిడ అన్న దాంట్లో వ్యంగ్యం ఉంటే చెప్పు, నేను చెప్తా అది వ్యంగ్యమా కాదా అని. ఆవిడ అన్న ఎవడో కింద ఎవడో వ్యంగ్యంగా మాట్లాడిందని అంటే వాడు సన్నాసుడికి భాష తెలుసో తెలియదు.